హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ ఇన్ తెలుగు 2023 టయోటా ఇన్నోవా హై క్రాస్ యొక్క డీటెయిల్ రివ్యూ. ఫస్ట్ మనకు టయోటా వాళ్ళను ఫ్యాక్ట్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితేను, టయోటా వాళ్ళు ఈ వెహికల్ని ఇండియాలో లాంచ్ చేయకంటే ముందు గ్లోబల్ డెబ్యూలో పెట్టినప్పుడు ఇన్నోవా హై క్రాస్ అనే కాకుండా ఇన్నోవా జెనిక్స్ అనే పేరుతో గ్లోబల్ డెబ్యూలో చేశారు. సో తర్వాత మన ఇండియాలో లాంచ్ చేసేటప్పటికి ఇన్నోవా ఐ క్రాస్ అనే పేరు అనేది సంపాదించుకుంది. సో ఈ స్టైలిష్ డిజైన్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవంతా కూడా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద టయోటా గ్లోబల్ మోడల్స్ నుంచి, ఇన్నోవా జెనిక్స్ నుంచి అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని హై క్రాస్లో అయితే పెట్టారు. సో ఇండియాకి వచ్చే వరకు మనకు 2 ఆప్షన్స్లో లాంచ్ అనేది చేశారు. 2 ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ అనేది చేశారు వెహికల్ని. ఒకటి నార్మల్ మైల్డ్ హైబ్రిడ్ అండ్ ఇంకోటి ఫుల్ కంప్లీట్ హైబ్రిడ్ అనేది చూడొచ్చు. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే చాలా షాకింగ్ ప్రైస్ అనేది ఉంది. మనకు బేస్ మోడల్ 18.3 lakhs 18.3 లక్షలకే ఇన్నోవా హై క్రాస్ అనేది రాబోతుంది. సో ఇంత పెద్ద ఎస్యూవీ మనకు మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? యావరేజ్గా 6 to 7 km/L అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అబ్సల్యూట్లీ రాంగ్. మనకు కంప్లీట్ హైబ్రిడ్ ఇంజన్ కనుక తీసుకున్నైతే 23.2 km/L ఇన్నోవాలో ఫస్ట్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు టయోటా వాళ్ళ నుంచి. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఇన్నోవా క్రిస్టా ఏదైతే మనకు ప్రీ మోడల్ ఉందో, సో అందులో డీజిల్ వేరియంట్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే కేవలం 2 లక్షల రూపాయల ప్రైస్ మాత్రమే ఎక్కువగా ఉంది టాప్ మోడల్కి వచ్చే వరకు. బట్ ఒకే ఒక డిసప్పాయింటింగ్ ఏంటంటే, ఇది మనకు మోనోకాన్ చాసిస్ అనేది చూడొచ్చు. ఇంతకుముందు ల్యాడర్ ఫ్రేమ్ చాసిస్ ఉండే, అదొకటి మిస్ అయ్యాం మనం. సో ఇంకా ఇలాంటి విషయాలు ఇన్నోవా హై క్రాస్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ వేరియంట్స్ అండ్ సేఫ్టీ, అలాగే అడాస్ కానివ్వండి, టెక్ ఫీచర్స్, కలర్ ఆప్షన్స్, ప్రైజెస్, కాంపిటీషన్, ఇవన్నీ నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. బట్ దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ పెట్టుకుని అయితే మన ఛానల్ని ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి డైలీ ఈవినింగ్ 9 o'clock. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొకసారి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోతాను. సో ఫ్రంట్ నుంచి చూసినట్టయితే మనకు హ్యూజ్ టయోటా లోగో అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇన్నోవా అనేది మనకు ఇలా బ్రాండింగ్ అనేది చూడొచ్చు. బోల్డ్ లెటర్స్లో ఫ్రంట్ న్యూ ఫ్యాసినా లుక్ అనేది తీసుకురావడానికి ట్రై చేశారు. రీడిజైన్ ఫ్యాసినా ఫ్రంట్ మొత్తం కూడా ప్రొఫైల్ చూడొచ్చు మనకు. అండ్ లార్జ్ ఇంటేక్ ఏరీ గ్రిల్ అనేది మనకు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంపోజింగ్ గ్రిల్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఇక్కడ హెడ్ లైట్స్ వచ్చే వరకు రీడిజైన్ హెడ్ లైట్స్ అనేవి చూడొచ్చు, ఇంకాస్త షార్పర్గా. అండ్ ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఫస్ట్ టైం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంటుండే, ఇప్పుడు మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ న్యూ బంపర్ అనేది చూడొచ్చు. మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్తో పాటు మనకు క్రోమ్ హైలైట్స్ అనేవి టాప్ మోడల్లో వస్తాయి. న్యూ బంపర్ పైన మనకు ట్రాంగులర్ ఇన్సెట్స్ అనేవి చూడొచ్చు. డ్యూయల్ డిఆర్ఎల్స్ ఉంటాయి. ఇన్నోవా హై క్రాస్ బ్యాచింగ్ దగ్గర మనకు నంబర్ ప్లేట్ అనేది కనిపిస్తుంటుంది. అండ్ బిలో ద లోవర్ సైడ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ విత్ ఎయిర్ ఇంటేక్ అనేది చూడొచ్చు. టాప్ మోడల్కి వెళ్ళే వరకు మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా సేమ్ ఏదైతే ఇంతకుముందు ఇన్నోవా క్రిస్టా పొజిషన్ ఉండేనో అక్కడే మనకు ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఓవరాల్గా ఫ్రంట్ ప్రొఫైల్ చూడొచ్చు. ఇన్నోవా అని ఈజీగా మనం గుర్తుపట్టేయచ్చు. అండ్ వేరియంట్ వైజ్గా మాట్లాడితే ఇందులో మనకు హైబ్రిడ్, కంప్లీట్ హైబ్రిడ్ టాప్ మోడల్ తీసుకుంటే ZX ఆప్షన్ ఉంటుంది, ZX ఉంటుంది, VX 8 seater ఉంటుంది, అండ్ VX 7 seater ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఇది నార్మల్ మైల్డ్ హైబ్రిడ్. ఇది GX మిడ్ వేరియంట్ ఉంటుంది, 8 seater, GX 7 seater ఉంటుంది, అండ్ G8 seater, G7 seater ఆప్షన్ ఉంటుంది. నార్మల్ వైపర్స్ అనేవి మనకు మైల్డ్ హైబ్రిడ్లో చూడొచ్చు. డబుల్ బ్లేడ్ వైపర్స్ అనేవి లేవు. అండ్ ఓవరాల్ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర మాట్లాడితే మనకు చాలా స్టైలిష్గా అండ్ బల్కీ డిజైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో టాప్ మోడల్ వెళ్తే మనకు అడాస్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. గ్లాస్ పైన కెమెరాస్ కూడా ఆఫర్ అనేది చేశారు విత్ రేడార్ అనేది చూడొచ్చు. ఓవరాల్ మీకు సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా 7 న్యూ కలర్ ఆప్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు మనకు. ఇంకా ఒకసారి మీరు ఇక్కడ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకు ఫ్రంట్ మ్యాక్ పర్సన్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు ఈ సరికొత్త ఇన్నోవా హై క్రాస్ వచ్చే వరకు. ఫ్రెండ్స్, ఇక సైడ్ ప్రొఫైల్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు వీల్ ఆర్చెస్ దగ్గర ఏదైతే క్రోమ్ ఇన్సెట్స్ కనిపిస్తున్నాయో, సో ఇవన్నీ కూడా యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయాలి. ప్రస్తుతానికి వెహికల్ పైన చాలా యాక్సెసరీస్ ఉన్నాయి. లైక్ ఫ్రంట్ ఫెండర్స్ దగ్గర కూడా ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే చూడొచ్చు. షోరూమ్ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. కమింగ్ టు టైర్స్ వచ్చే వరకు ఇది మనకు మిడ్ వేరియంట్ కాబట్టి GX వేరియంట్ 205/65 R 16 inches వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాప్ వెళ్ళినా కూడా మీకు 16 inches వీల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఇందులో మనకు నార్మల్ సిల్వర్ వీల్స్ అనేవి చూడొచ్చు, అలాయ్ వీల్స్ డిజైన్ చూడొచ్చు. టాప్ వెళ్ళే వరకు మనకు డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఆఫర్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ ORVM కూడా కంప్లీట్ ఎలక్ట్రిక్ ఆఫర్ చేస్తున్నారు మిడ్ వేరియంట్ అన్నమాటకి. ఈ క్రోమ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్సెట్స్ ఇవన్నీ కూడా యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయాలి. అండ్ టర్న్ ఇండికేటర్ అనేది చూడొచ్చు. అండ్ బిలో ద లోవర్ సైడ్ మనకు కెమెరాస్ అనేవి లేవు, ఇది మిడ్ వేరియంట్ GX కాబట్టి. అండ్ టాప్ వెళ్ళినట్టయితే మీకు సైడ్ కెమెరాస్ కూడా ఉంటాయి, నేను పిక్ యాడ్ చేస్తున్నాను చూడొచ్చు. విండో వైజర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయాలి. ప్రస్తుతం వెహికల్ పైన ప్లెంటీ ఆఫ్ యాక్సెసరీస్ ఉండడం వల్ల చాలా గ్రాండ్ లుక్ అనేది తీసుకొస్తుంది. డోర్ హ్యాండిల్స్ వైపు చూసినట్టు
చూసినట్టయితే మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఈ క్రోమ్ లైన్ ఏదైతే ఉందో కిట్ ఇది కూడా మీకు యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు టయోటా షోరూమ్లో అవైలబుల్గా ఉంటాయి. కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. ప్లస్ ఇందులో వచ్చే వరకు మనకు మాన్యువల్ కీ ఓపెనింగ్ కూడా చూడొచ్చు. సో ఈ డోర్ ప్రొటెక్టర్స్ కానివ్వండి, సైడ్ మోల్డింగ్స్ కానీ కూడా మనకు క్రోమ్ లైన్ కిట్ ఏదైతే ఉందో సో ప్రొటెక్టివ్గా ఇది కూడా మనకు యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయాలి. ఇవన్నీ కూడా ప్లెంటీ ఆఫ్ యాక్సెసరీస్ ఈ కలర్కి అయితే చాలా బాగా సూట్ అనేవి అయ్యాయి. సో సైడ్ డోర్స్ కానివ్వండి, విండో గ్లాస్ ఏరియా అయితే ప్లెంటీ ఆఫ్ ఇంటీరియర్ ఏరియా ఫీలింగ్ అనేది తీసుకొస్తుంది క్యాబిన్లోకి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా యాక్సెసరీస్ అయితే చాలా బాగున్నాయి. సో గ్లాస్ ఏరియా కూడా చాలా హ్యూజ్ గ్లాస్ ఏరియా అనేది చూడొచ్చు. సీ గ్లాస్ ఏరియా కూడా చాలా స్టైలిష్ డిజైన్ అనేది తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ ఓవరాల్గా మీకైతే సైడ్ ప్రొఫైల్ మీకు ఇలా కనిపిస్తుంటుంది. డైమెన్షన్స్ మాట్లాడినట్టయితేనో ఇందులో మనకు 4.75 మీటర్స్ ఆఫ్ లెంత్, 1.84 మీటర్స్ ఆఫ్ బ్రెడ్త్, 1.78 మీటర్స్ ఆఫ్ హైట్తో ఉంది. 2.85 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్తో వస్తుంది. పైన రూఫ్ రైల్స్ కూడా మీకు ఇన్నోవా బ్రాండింగ్తో యాక్సెసరీస్లో అయితే పర్చేస్ చేయాలి. ఫంక్షనల్ అయితే కావి, ఇది మళ్ళీ మీరు ఫంక్షనల్ కావాలంటే అడిషనల్ యాక్సెసరీస్లో వేరే రూఫ్ రైల్స్ పెట్టించుకోవచ్చు. షార్క్ ఫిన్ యాంటీనా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. పైన సన్ రూఫ్ కూడా లేదు, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్ GX కాబట్టి ఇందులో సన్ రూఫ్ అనేది రాదు. నార్మల్గా టాప్ ZX అండ్ VX వేరియంట్ వెళ్తే మనకు పానరామిక్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. న్యూ ఇన్నోవాలో చూస్తాను హై క్రాస్లో. సైడ్ మనకు టెయిల్ గేట్స్ షార్పర్ ఎడ్జెస్ అనేవి చూడొచ్చు. LED టెయిల్ ల్యాంప్స్ అనేవి ఫస్ట్ టైం మనకు ఇన్నోవా పైన అయితే చూడొచ్చు ఇన్ని జనరేషన్స్కి. బట్ టర్న్ ఇండికేటర్స్, రివర్స్ బల్బ్ మాత్రం ఇంకా రివర్స్ లైట్ మాత్రం ఇంకా బల్బ్స్గానే ఉన్నాయి. అండ్ అలాగే బ్రేక్ లైట్ కూడా మనకి ఇంకా బల్బ్గా చూడొచ్చు. ఓన్లీ టెయిల్ లైట్స్లో రన్నింగ్ లైట్ మాత్రమే DRL మనకి LED ఇస్తున్నారు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ స్పాయిలర్ పైన అయితే ఆఫర్ చేస్తున్నారు. స్పోర్టియర్ స్పాయిలర్ అయితే ఉంది. అండ్ ఇందులో మనకు డిఫాగర్ అనేది మిస్ అయింది. వైపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు GX వేరియంట్లో. ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్తాను నేను, ఎందుకంటే మిడ్ వేరియంట్ GX ఇది మనకు ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్నోవా హై క్రాస్ బ్యాచింగ్ వచ్చేసి మనకు నేమ్ అనేది లెఫ్ట్ సైడ్ టెయిల్ గేట్ పైన అయితే చూడొచ్చు. టయోటా బ్యాచింగ్ సెంటర్లో అయితే ఉంది. బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు. రేర్ కెమెరా కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్నోవా హై క్రాస్ ఏదైతే ప్లేట్ ఉందో అక్కడ మనకు నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఇన్నోవా హై క్రాస్ క్రోమ్ 3D బ్యాచింగ్తో మనకు వెహికల్ని అయితే గుర్తుపట్టేయచ్చు ఈజీగా. అండ్ బిలో ద బంపర్ కూడా చూస్తే మీకు రీడిజైన్ బంపర్ చూడొచ్చు. ఇన్నోవా క్రిస్టాతో కంపేర్ చేస్తే చాలా స్టైలిష్ ఇన్సెట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇందులో చూసినట్టయితేను. సో ఇందులో మనకు ఇందులో చూసినట్టయితే ఇంపాసిబుల్ గ్రిల్ ఏదైతే ఉందో మనకు హనీ మేస్ ట్రీట్మెంట్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ సైడ్ వచ్చే వరకు మీకు బిలో ద లోవర్ సైడ్ ఎగ్జాస్ట్ ఇలా ఉంటుంది. స్పేర్ వీల్ కింద ఉంటుంది. మనకు లోపల నుంచి అన్లాక్ అనేది చేయొచ్చు, స్పేర్ వీల్ని ఓపెన్ అనేది చేయొచ్చు. రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు ఇందులో మనకు సెమీ ఇండిపెండెంట్ టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇంకా బూట్ సైజ్ వచ్చే వరకు మీకు డీసెంట్ సైజ్ ఆఫ్ బూట్ చూడొచ్చు. సో ఎన్ని లీటర్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. అండ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఓన్లీ టాప్ వేరియంట్లో మాత్రమే వస్తుంది ZXలో. ఈ GX కాబట్టి మాన్యువల్ టెయిల్ గేట్ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీకు స్పేర్ వీల్ ఓపెన్ అని చేయొచ్చు. సో 50-50 స్ప్లిటెడ్ సీట్స్ అనేవి చూడొచ్చు. థర్డ్ రో సీట్స్. సో ఇది కనుక మనం ఫోల్డ్ చేసినట్టయితేను బూట్ స్పేస్ ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో సేమ్ ఏదైతే ఇన్నోవా క్రిస్టా బూట్ స్పేస్ ఉండేనో ఇంతకుముందు రెగ్యులర్ వర్షన్ సేమ్ బూట్ స్పేస్ మళ్ళీ మనకి ఇందులో కూడా అబ్జర్వ్ అనేది చేయొచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ అపారెస్ట్ సీట్ కవర్స్ చూడొచ్చు. ఆల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్ అనేది ఇస్తున్నారు ఇందులో వచ్చే వరకు. సో ఓవరాల్గా మీకు 50-50 స్ప్లిటెడ్ సీట్స్ వల్ల బూట్ స్పేస్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు లైట్ అనేది ఒకటి చూడొచ్చు. బూట్లో లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మీకు ఫుల్ సైజ్ బూట్ అనేది ఆక్యుపై చేసుకోవచ్చు ఒకసారి సీట్స్ కనుక ఫోల్డ్ చేసినట్టయితేను. అండ్ మళ్ళీ మీకు ఓపెన్ కనుక చేసుకున్నట్టయితేను సీట్స్ అప్రైట్ పొజిషన్ అనేవి ఉంటాయి. అండ్ రిక్లైన్ యాంగిల్ పొజిషన్ కూడా చూడొచ్చు. కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ సీట్స్ కూడా నేను యాక్చువల్గా కంఫర్ట్ చూపించలేను. అడల్ట్స్కి అయితే సరిపోదు. ఓన్లీ చిల్డ్రన్స్కి మాత్రమే కంఫర్టబుల్గా అనేది ఉంటుంది ఈ సీట్స్ వచ్చే వరకు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది. ఒక 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఆఫర్ చేస్తున్నాడు థర్డ్ రో వాళ్ళకి. అండ్ 2 కప్ హోల్డర్స్ అయితే కామన్గా చూడొచ్చు. AC వెంట్స్ అనేవి కామన్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి మనము క్విక్లీగా సెకండ్ రో సీట్స్ యొక్క కంఫర్ట్ అండ్ ఇంటీరియర్ ఎలా ఉంటుందని అయితే చూద్దాము. సో మీకు ఒకసారి థర్డ్ రో సీట్స్ అయితే చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. సో అడల్ట్స్ అయితే ఈజీగా లాంగ్ డ్రైవ్స్కి ట్రావెల్ చేయలేరు చాలా సేఫ్ అయితేను. చిల్డ్రన్స్కి మాత్రమే కంఫర్టబుల్గా ఉంటే సేమ్ యాస్టీస్ అయితే మనం ఇన్నోవా క్రిస్టాలో చూసాము సేమ్ ఉంది. ఇది కూడా ఫ్లాట్ బాటమ్ అయితే ఉంది. మనకు ఫ్రేమింగ్ చాసెస్ అయితే చూసాము. అండ్ AC వెంట్స్ అనేవి మనకు పైన అయితే రూఫ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. హోల్డర్స్ కూడా ఇస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ కామన్గా ఉన్నాయి. లైట్ అనేది సెంటర్లో అనేది చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు మనము. సో థర్డ్ రో వాళ్ళకి మనకి సీట్ బెల్ట్ పైన నుంచి అయితే చూడొచ్చు. మిడిల్ రో వాళ్ళకి, మధ్యలో ప్యాసింజర్ వాళ్ళకి. డోర్స్ పైనకి వచ్చినట్టయితే మీకు ఇలా న్యూ డిజైన్ ఆఫ్ డోర్స్ అనేవి చూడొచ్చు. సో ఏదైతే హ్యాండిల్ ఉందో నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. డోర్ హ్యాండిల్స్ కూడా మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు. హోల్డర్స్ కూడా స్టైలిష్ డిజైన్ చూడొచ్చు మనకు. ఇన్నోవా హై క్రాస్ ఫ్లోటింగ్ డిజైన్. అండ్ లోపల కూర్చున్న తర్వాత మనకు కంఫర్ట్ వైజ్ చూసాను డీసెంట్ కంఫర్ట్ అనేది ఉంది. అండ్ అయితే సపోర్ట్ స్లైట్లీగా ల్యాగ్ అవుతుంది. అండ్
నీ రూమ్ కనుక చూస్తేనే ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ ఉంది మనకు. అండ్ అయితే సపోర్ట్ ఓకే డీసెంట్గా ఉంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్, స్కూప్డ్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజిన్ హోల్డర్స్, హుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. హెడ్ రూమ్ గురించి కూడా మాట్లాడితే నాకైతే ఈజీగా హెడ్ రూమ్ సరిపోయింది. 5.7 feet నా హైట్. అండ్ ఏసీ వెంట్స్ మనకు రూఫ్లో ఇస్తున్నారు పైన టాప్లో. అండ్ ఇందులో అయితే పానరామిక్ సన్ రూఫ్ లేదు. టాప్ వేరియంట్ వెళ్తే పానరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చే వరకు మీకు ఏసీ బ్లోవర్స్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆఫ్, లో, హై అయితే ఇవ్వచ్చు. రేర్ ఏసీ కంట్రోలర్. అండ్ 2 USB సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్లాట్ బాటమ్ అయితే ఉంది మనకు. షోల్డర్ రూమ్ కూడా ప్లెంటీ ఉంటుంది. ఇందులో మనకు 8 seater కూడా అవైలబుల్గా ఉంటుంది, 7 seater కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది అయితే ప్రజెంట్ 8 seater వెహికల్. బెంచ్ సీట్ అనేది ఉంది మధ్యలో రో. ఇందులో క్యాప్టెన్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని వేరియంట్స్ ప్రకారంగా సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. 5,000 rupees కాస్ట్ తక్కువ అవుతుంది. సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్, 60-40 స్ప్లిటెడ్ సీట్స్ ఉండొచ్చు. 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఫ్యాబ్రిక్ అపాలజీ సీట్ కవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నేను డిసప్పాయింట్ అయ్యాను. లెదర్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేయాలి మిడ్ వేరియంట్ వరకు. సో ఒకసారి మీకు ఇప్పుడు థర్డ్ యొక్క కంఫర్ట్ వేరే వాళ్ళు కూర్చొని ఉంటారు, అప్పుడు మీకు చూపిస్తాను, చూడొచ్చు మీకు. అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి, నీ రూమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది. సో సీట్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. సో చాలాసేపటి వరకు అయితే ట్రావెల్ చేయలేము. ఏదైతే నీస్ అండ్ అండర్ థాయ్ ఉంటుందో ఇక్కడ మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ సీట్ని కనుక ఇలా ఫోల్డ్ కూడా చేయొచ్చు. కంప్లీట్ 1 touch థంబ్నెయిల్ అయితే కాలేదు. ఏదైతే మనం చిన్న కార్స్ కియా కెరెన్స్లో కూడా అవుతుంటాయి, అలాంటి ఫీచర్ అయితే లేదు. సో ఫ్రంట్కి అయితే స్లైడ్ చేయొచ్చు అండ్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఇండివిజువాలిటీ ప్రకారంగా, అండర్స్టాండింగ్ ప్రకారంగా. రేర్ సీట్స్ అండ్ మిడిల్ రో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో హైట్ అయితే సరిపోయింది థర్డ్ రో వాళ్ళు కూర్చున్న తర్వాత. కాకపోతే నీ రూమ్ అనేది అంతగా అయితే సరిపోలేదు. నీ రూమ్ అయితే చూడొచ్చు. అండ్ అయితే సపోర్ట్ కూడా పూర్ అండ్ అయితే సపోర్ట్ ఉంది. చిల్డ్రన్స్కి మాత్రమే బాగుంటుంది నేను చెప్పినట్టుగా. సో కంప్లీట్లీ నీస్ అనేవి ఫ్రంట్ బెంచ్కి అయితే టచ్ అవుతున్నాయి సీట్స్కి చూడొచ్చు. గ్లాస్ ఏరియా మాత్రం అది కూడా అంత ఏరీ ఫీలింగ్ అయితే లేదు. పాత ఇన్నోవా క్రిస్టా చాలా ప్రాక్టికల్గా ఉంటుండే మనకు డిజైన్ ప్రకారంగా చూస్తాను. సో ఇలా మీకు హైట్ పరంగా చూస్తే మీకు 6 feet వల్ల కూడా ఎలాంటి ఇష్యూస్ అనేవి లేవు. సో హెడ్ రూమ్ అయితే సరిపోయింది. పానరామిక్ సన్ రూఫ్ వచ్చినప్పుడు కూడాను సో సేమ్ ఏసీ వెంట్స్ అక్కడే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. సో ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ వైజ్ అయితే కొంచెం కాంప్రమైజ్ అనేది అవ్వాలి హై క్రాస్ విషయం వచ్చే వరకు. డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది. బేసిక్ డాష్ బోర్డ్ చూడొచ్చు. సో దీంట్లో కూడా ఫీచర్స్ ఏంటనేది మీకు ఒకసారి క్విక్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్కి వెళ్ళిపోయి. ఫ్రెండ్స్ ఇక ఓవరాల్గా మనము ఇన్నోవా హై క్రాస్ ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే చూసినట్టయితే మీకు ఇలా బేసిక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్ కాబట్టి. సో ఫస్ట్లీ మనకు బాల్ బ్లాక్ ఇంటీరియర్ చూడొచ్చు. ఫ్యూచర్స్ నుంచి మాడితే ఇందులో 2 screens ఆఫర్ చేస్తున్నారు. మిడ్ వేరియంట్ అయితే మనకు 18 screen అనేది చూడొచ్చు. ఒకవేళ టాప్ వెళ్తే ఫుల్ స్క్రీన్ 10.1 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. ఇందులో కూడా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మనకు బేసిక్ డిజైన్స్ క్వాలిటీ పూర్గా అయితే ఉంది. హజర్ లైట్ మనకు సెంటర్లో స్విచ్ క్వాలిటీ అనేది చూడొచ్చు, డీసెంట్గా అయితే ఉంది. సో బేసిక్ స్క్వేర్ షేప్ ఆఫ్ ఏసీ వెంట్స్ డిజైన్ చూడొచ్చు. అలాగే నార్మల్ ఏసీ కంట్రోల్స్ మనకు మిడ్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా పూర్ అని చెప్పాలి. బేస్ మోడల్లో ఇవ్వాల్సిన ఏసీ వెంట్స్ కంట్రోల్స్ మనకు మిడ్ వేరియంట్లో ఇస్తున్నారు. టాప్ మోడల్ అయితే మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్, మల్టీ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు ఫ్రంట్ అండ్ రేర్కి. అండ్ గేర్ లివర్ మాత్రం కాస్త స్టైలిష్గా ఉంది, బట్ అది కూడా క్వాలిటీ వైజ్ అయితే పూర్గా ఉంది. అండ్ లివర్ చూస్తే మీకు కొంచెం స్టైలిష్ న్యూ ఫ్రెష్ లుక్ డిజైన్. అండ్ గేర్ ఇండికేషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బటన్స్ విషయం వచ్చే వరకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది మనకు మిడ్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఆటో హోల్డ్ ఫంక్షన్ చూడొచ్చు. ఎకో మోడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ అనేది బటన్స్ చూడొచ్చు, సింపుల్ బటన్స్. పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ మనకు మిడ్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. నార్మల్ వైపర్స్ విత్ నార్మల్ హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ మనకు ఆటో హెడ్ ల్యాంప్స్ మాత్రం మిడ్ వేరియంట్లోనే, ఆటో వైపర్స్ మనకు టాప్ వేరియంట్ నుంచి, ఆటో వైపర్స్ టాప్ వేరియంట్ నుంచి ఉంటాయి. సో స్టీరింగ్ వీల్ అయితే మనకు ఎలాంటి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అయితే లేదు. స్టీరింగ్ కంట్రోల్స్ మాత్రం ఉన్నాయి మనకు. లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెంటర్లో మనకు టయోటా క్రోమ్ లోగో అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా మిస్ అయింది మనకు మిడ్ వేరియంట్ కనుక చూసినట్టయితేను. సో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు. అండ్ ఎంఐడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బేసిక్గా అయితే ఉంది. స్పీడో అండ్ టాకో అనలాగ్లో ఉంది మనకు. ఇదే కనుక టాప్లో తీసుకున్నైతే 7 inch మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ న్యూ ఫీచర్స్ అనేవి మనకు టాప్ వేరియంట్లో అయితే దొరుకుతాయి. సో టాప్ వేరియంట్లో మనకు ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఇది బేసిక్ మోడల్ అని చెప్పాలి మిడ్ వేరియంట్. ఇక్కడ మనకు అన్ని డమ్మీస్ చూడొచ్చు. ఆటోమేటిక్ వెహికల్ మనకు మిడ్ వేరియంట్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో మనకి ఎలాంటి మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ అనేవి లేవు. ఇన్నోవా హై క్రాస్లో అన్ని కూడా CVT గేర్ బాక్స్ అండ్ ఎలక్ట్రిక్ CVT గేర్ బాక్స్. డెడ్ పెడల్ ప్రాపర్గా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మనకు ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ప్రాపర్గా స్క్వేర్ షేప్ ఆఫ్ ట్విన్ కప్ హోల్డర్స్, కీ హోల్డర్ చూడొచ్చు. సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డీసెంట్ స్పేస్ అనేది ఉంది.
సో డీసెంట్ స్పేస్తో మనకు సెంటర్ ఆమరేషన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో మనకు మొబైల్ హోల్డర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో కమింగ్ టు ఫ్యూచర్స్ వైజ్గా మాట్లాడితే ఇంటీరియర్ క్వాలిటీ వచ్చేసి మనకు 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆటో డిమ్మింగ్ కూడా లేదు, మనకు మాన్యువల్ డిమ్మింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు డమ్మీస్ అనేది చూడొచ్చు. SOS ఎమర్జెన్సీ బటన్ అయితే మనకు మిడ్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇక్కడ. ఇదే టాప్ మోడల్ వెళ్తే మనకు సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అనేది చేయొచ్చు. వ్యానిటరీ మిర్రర్ చూడొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఇందులో ఇంటీరియర్ వచ్చే వరకు 2 కలర్స్ ఉంటాయి. ఇది బేస్ మోడల్ కాబట్టి మనకు మిడ్ వేరియంట్ బ్లాక్ డార్క్ ఇంటీరియర్. అండ్ టాప్ వెళ్తే మనకు చెస్ట్నట్ బ్రౌన్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్ వచ్చి గ్లో బాక్స్ మనకు డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లో బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి లైటింగ్ ఫంక్షన్ లేదు. ఇక్కడ మనకు 12 volts ఛార్జింగ్ సాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ హోల్డర్స్కి ప్రాక్టికల్గా అయితే ఉంది ఇక్కడ వచ్చే వరకు. సో ఇది న్యూ ఫ్యూచర్ అని చూడొచ్చు. సో ఇది మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ కోసం గ్రిప్ మనకు రబ్బర్ ఫినిష్ ఆఫర్ అని చేస్తున్నారు కో ప్యాసింజర్ సైడ్కి. ఏసీ వెంట్స్ డిజైన్, డాష్బోర్డ్ డిజైన్ అంతా కూడా సింపుల్గా ఉంది. ఎలాంటి 3 లేయర్ డాష్బోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేరు. సో ఆటోనోమేట్ సీట్ కవర్స్ అనేవి ఫ్యాబ్రిక్ అపోలోసి సీట్ కవర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ మనకు టాప్ వేరియంట్లో అయితే వస్తాయి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా టాప్ వేరియంట్లో వస్తాయి. అండ్ స్టీరింగ్ వచ్చే వరకు మనకు టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 కూడా ఉన్నాయి చూడొచ్చు. మీకు రీచ్ అండ్ ట్రాక్ 2 కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ న్యూ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకు టాప్ వేరియంట్లో వస్తాయి. JBL 9 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మిడ్ వేరియంట్లో కూడా JBL స్పీకర్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ ఇంటీరియర్ క్వాలిటీ అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఓవరాల్ ఇంటీరియర్ చూస్తాను. అండ్ ఇందులో సేఫ్టీ పరంగా మారితే ADAS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ మోడల్లో. ADAS ఫీచర్స్ వచ్చే వరకు లేన్ కీప్ అసిస్ట్ ఉంది, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంది, బ్లైండ్ స్పాట్ మానిటర్ ఇస్తున్నారు, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే మనకు టాప్ వేరియంట్ ZXలో అయితే ADAS అయితే దొరుకుతుంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ మారితే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. అండ్ ఒక్క బేస్ మోడల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి. అండ్ ADAS అయితే కామన్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అన్ని వేరియంట్స్లో కామన్గా ఉంటుంది. ABS విత్ EBD కామన్గా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా కామన్గా ఉంటుంది. ESP కామన్గా ఉంటుంది. 3-point సీట్ బెల్ట్ కామన్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా కలర్స్ అండ్ ప్రైజెస్ కాంపిటీషన్ గురించి మాట్లాడితే ఇందులో టోటల్ 7 న్యూ కలర్ ఆప్షన్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు ఇన్నోవా హై క్రాస్లో. అండ్ అన్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. ప్రైజెస్ వచ్చే వరకు 18.3 lakhs బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అయ్యి 28.97 lakhs మనకు టాప్ అండ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మైల్డ్ హైబ్రిడ్ చూడొచ్చు అండ్ ఇంకోటి ఫుల్ హైబ్రిడ్ చూడొచ్చు. మైల్డ్ హైబ్రిడ్ వచ్చే వరకు 2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ 173 bhp అండ్ 187 Nm ఆఫ్ టార్క్ విత్ CVT గేర్ బాక్స్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఫుల్ హైబ్రిడ్ కనుక తీసుకున్నైతే TNGA 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది 184 bhp అండ్ 206 Nm ఆఫ్ టార్క్ విత్ CVT గేర్ బాక్స్ అయితే వస్తుంది. మైలేజ్ పరంగా వచ్చే వరకు మైల్డ్ హైబ్రిడ్ 16.1 km/L ఇస్తుంది. అండ్ ఫుల్ హైబ్రిడ్ అయితే మనకు 23.2 km/L అయితే ఇస్తుంది, అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా. అండ్ కాంపిటీషన్ వచ్చే వరకు మనకు తెలిసిన విషయమే XUV700 వస్తుంది, టాటా సఫారీ వస్తుంది అండ్ కియా కార్నివాల్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా దీని యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ 2023 టయోటా ఇన్నోవా హై క్రాస్ యొక్క డీటెయిల్ ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ అయితే తీసుకొచ్చాను లాంచ్కి ముందుగానే. సో ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రివ్యూస్ ఎప్పుడు కూడా ఉంటాయి. అండ్ ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్